వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం పట్టణంలో నిరుపేద కుటుంబం రజక కులానికి చెందిన పునుగుపాటి లక్ష్మీ పార్వతి పేగులలో స్టోన్స్ ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితి. కొడుకు హరికిరణ్ తలలో బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు జంగారెడ్డిగూడెం పట్టణ అపార్ట్మెంట్ వాచ్మెన్ అసోసియేషన్ వారు రజక సంఘం వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇచ్చినవి కలిపి ఆ కుటుంబానికి 25,000 రూపాయలు ఆసుపత్రి ఖర్చు నిమిత్తం అందజేయడం జరిగింది. ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో ఎంతో మంది పెద్దలు, దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నారని, ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, ఈ ఇద్దరికి ఆసుపత్రి ఆపరేషన్ మరియు ఖర్చుల నిమిత్తం 5 లక్షల వరకు అవుతుందని, దయా హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించాలని, జిల్లాలో ఉండే రజాకా సంఘం రాజకీయ నాయకులు కూడా ఆదుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి పట్న అపార్ట్మెంట్ వాచ్మెన్ అసోసియేషన్ నాయకులు సంపంగి నాని, మెట్టె సత్యనారాయణ, ములగాల లక్ష్మణ్, తలుపుల సుబ్రహ్మణ్యం, బెల్లంకి అప్పారావు, పేట మాణిక్యం, కంబాల రాంబాబు, ఎండమూరి రమేష్, చిలంతరాజుల వెంకటేశ్వరరావు, ములగాల మంగ, కూచిపూడి కృష్ణకుమారి, గుంపుల నాగరాజు, కడకట్ల కోటేశ్వరరావు, పల్లంట్ల సత్యనారాయణ, బండి శ్రీను, గుండెపల్లి దుర్గారావు, పాలూరి మధు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నిరుపేద కుటుంబం అయిన పునుగుపాటి హరికిరణ్ లక్ష్మీ పార్వతులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం జంగారెడ్డి పట్టణ అపార్ట్మెంట్ వాచ్మెన్ అసోసియేషన్ తరఫున వారు కొంత నగదు ఈ రోజున ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా జంగారెడ్డి నలుమూలలో ఉన్న రజక సంఘ నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ కుటుంబానికి సపోర్ట్ చేయాలని, ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని మేమందరం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతో మంది ఉన్నారు. ఈ జంగారెడ్డి పట్టణంలో ఎంతో మంది ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులందరూ కూడా కలిపి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మా అందరి తరఫున విన్నవించుకుంటా ఉన్నాం.